హలో అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే సక్సెస్ఫుల్‌గా 13 పైప్స్ బోర్ లోపకి బోర్ లోపలికి పంపించేసామన్నమాట. చూడండి మీరే. మొత్తం వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. చీకటి అయిపోయింది. మేము వచ్చే టైంకి కరెక్ట్‌గా 7:30కి మోటార్ కరెంట్ అనేది వదులుతారని చెప్పారు. ఆ లోపల ఖచ్చితంగా అయిపోవాలి అనేసి ఇంకా ఫాస్ట్‌గా చేస్తున్నారు. ఎందుకంటే ఆ టైం మిస్ అయిపోతే మళ్ళీ మనం మార్నింగ్ వరకు వెయిట్ చేయాలి. అంత ఓపిక, అంత టెన్షన్‌లో మేము ఉండలేమని చెప్పేసి ఖచ్చితంగా ఇంకా 7:30కి బోర్ అనేది వదిలేయాలి నీళ్ళు అని ఫిక్స్ అయిపోయినాము. అందుకోసం అని చెప్పి ఇక్కడ అందరి హెల్ప్ తీసుకొని ఫాస్ట్‌గా అంత వర్క్ అయితే చేస్తున్నాము. నేను చెప్పాను కదా ఇనుపది రాడ్ స్టార్టింగ్లో వస్తుందని, అదే ఇక్కడ ఫిట్ చేస్తున్నారన్నమాట చాలా టైట్గా. ఎందుకంటే వాటర్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, సో అందుకోసం అని చెప్పి చాలా టైట్గా ఫిట్ చేస్తున్నట్టున్నారు. ఇంకా ఇక్కడ స్టార్టర్ కూడా రెడీ చేసేసారు. ఇంకా మా మామ ఆ లోపల లైన్ బిగించేసి వాటర్ వదిలేశారు. ఖచ్చితంగా 7:20కి వదిలేశారు. ఆ రోజైతే 25కి మేము వాటర్ అనేది రిలీజ్ చేసేసాము. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేసింది. వస్తుందా రాదా నీళ్ళు బయటికి అనే టెన్షన్లో ఉండి నీళ్ళు బయటకు వచ్చేసరికి ఒక్కసారిగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత టైం అయినా సరే వాటర్ చూసే పోవాలి ఇంటికి అని చాలా ఓపికగా ఉన్నాము. మొత్తానికైతే వాటర్ బయటకు వచ్చాయి. తర్వాత మా అత్త మా పాప కలిసి టెంకాయ కొట్టుకున్నాము గంగమ్మకి. నీళ్ళు బయటకు వచ్చినందుకు, ఏ ప్రాబ్లం లేనందుకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. దాదాపు మేము ఇంటికి వెళ్ళేసరికి 8:30 అయిపోయింది అనమాట. అంతవరకు అక్కడే ఉన్నాము. సో లైటింగ్ ఏమి లేవు మా చుట్టుపక్కల. సో సెల్ ఛార్జ్ వేసుకొని ఈ వీడియో కోసం ఫొటోస్ దిగాం. మార్నింగ్ కావాలంటే చూడండి ఎంత బాగుందో. ఇది 4కి అలా మోటార్ కరెంట్ రిలీజ్ చేశారు. ఆ టైంలో వాటర్ మొత్తము అప్పటి నుంచి ఆన్ చేసి పెట్టారు మా మామ. నేను వచ్చేసరికి 8:30 అయింది. రైస్ తీసుకుని వచ్చాము మా మామకి తినేదానికి. ఆ టైంకంతా మా చేను దగ్గర చిన్న కాలువలాగా ఉందన్నమాట. చెరువు నిండిపోతే ఆ కాలువ నిండిపోతుంది వాటర్ మొత్తం. చూడండి అంతా ఫుల్ అయిపోయింది. దాదాపు 1 కిలోమీటర్ పైనే కాలువ మొత్తం ఫుల్ అయిపోయిందనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేసింది. ఎక్కడ వాటర్ తగ్గలేదు. కంటిన్యూస్గా 2.5 ఇంచు వస్తూనే ఉన్నాయి. ఇంకా కొద్దిసేపు నేను మా పాప మా అత్త అక్కడ వాటర్ చూస్తూ అలాగే ఉండిపోయామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించేసింది. ఇంకా మామూలే పిల్లోళ్ళు నీళ్ళల్లో నుంచి బయటకు వచ్చేదానికి ఇష్టపడరు. సో మా పాప అక్కడే కూర్చొని చాలాసేపు ఎంజాయ్ చేసిందనమాట. మీరు కొంచెం చూడండి కావాలంటే మొత్తం వ్యూ బ్యాక్ సైడ్ నుంచి వాటర్ ఇక్కడ నుంచి ఫ్లో అయ్యి మా చైన్ దాటుకొని అటు సైడ్ కాలువ మొత్తం ఫుల్ అయిపోయింది. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.